తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు గరంగరంగా షురు అయింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి తెలుగులో ముగించడం ఇవాళ శాసనసభలో హైలైట్. అయితే గవర్నర్ ప్రసంగానికి విపక్ష బీఆర్ఎస్ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యానికి బోనస్ వంటి అంశాల అమలుపై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని నిరసిస్తూ పదే పదే నినాదాలు చేశారు. ఈ నిరసనల కారణంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్య గవర్నర్ ప్రసంగం ముగిసింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఇదే మొదటిసారి కావడం మరింత కాకరేపింది. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. తెలంగాణ అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తోండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తోండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించిందంటూ బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. ప్రసంగంలో అన్ని అబద్దాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ పదే పదే అడ్డు తగిలింది. వ్యవసాయ రంగంపై గవర్నర్ మాట్లాడుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 26,684 కోట్ల రూపాయలు కేటాయించామని గవర్నర్ తెలపగానే బీఆర్ఎస్ నేతలు పెద్ద పెట్టున నిరసన తెలియజేశారు. ఇక వానాకాలంలో రైతు భరోసాకు 8,744 కోట్ల రూపాయలు కేటాయించామని గవర్నర్ చెప్పగానే బీఆర్ఎస్ నేతలు మరోసారి నినాదాలతో సభను హోరెత్తించారు. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని ప్రసంగిస్తుండగా అన్ని బోగస్ మాటలంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి మద్దతుగా బల్లలు చరుస్తూ బీఆర్ఎస్ నిరసనలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన తీవ్రతరం చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్కార్ ने 2025-26 में इस क्षेत्र के लिए 26,684 करोड़ रुपया आवंटित किया है. वानकलम 2025 के दौरान हमने निवेश सहायता योजना రైతు भरोसा के तहत मात्र 9 दिनों के भीतर 8,744 करोड़ रुपए जारी किए हैं. इसके अलावा किसानों के लिए लाभकारी मूल्य सुनिश्चित करने के लिए इसमें 39.08 लाख मीट्रिक टन सन्ना बीएम शामिल है. सन्न रकम धान के लिए 500 रुपये प्रति क्विंटल का बोनस जारी किया है, जिससे लाखों किसानों को लाभ हो रहा है. ఇక సభలో వాటర్ మ్యాటర్ కూడా హీట్ పుట్టించింది. కృష్ణా గోదావరి జలాలపై గవర్నర్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలారు. నీటి విషయంలో తెలంగాణకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని నినాదాలు చేశారు. और कृष्णा तथा गोदावरी नदियों के पानी के बंटवारे में राज्य के हितों की रक्षा के लिए सभी मंचों पर दृढ़ता से हर संभव उपाय कर रही है. 2004 से जलाय मग्न के तहत शुरू की गई लंबे समय से लंबित परियोजनाओं. ఇక పెట్టుబడుల విషయంలో గవర్నర్ చెప్పిన అంకెలపై విపక్షాలు మండిపడ్డాయి. తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గవర్నర్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు పెద్ద పెట్టున నిరసన వ్యక్తం చేశారు. టు ఇన్వెస్ట్ ₹5.75 लाख करोड़ ఇక గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేశారు. విజన్ 2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించాం. ప్యూర్ రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికల గురించి వివరించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి 3 సిటీలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2034 నాటికి
1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ ను సాధించడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి పెంచడం, హైదరాబాద్ మెట్రోని విస్తరించడం, తెలంగాణకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించడం, పరిశ్రమలను విస్తరించడం, ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడంలో భాగంగా 30,000 ఎకరాల ప్లాట్లు అందుబాటులోకి తేవడాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక వ్యవసాయం కోసం 26,684 కోట్ల రూపాయల బడ్జెట్, మహిళా సాధికారతలో భాగంగా మహిళా సహకార బ్యాంకులను అందుబాటులోకి తీసుకురావడం, ఇక మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టనుందని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. और R&R को पूरा करने का निर्णय लिया है। सरकार का लक्ष्य अगले 3 वर्षों में